బి శ్రీనివాస్ గౌడ్ వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో వంట గ్యాసు సిలిండర్లు, తర్వాత పెట్రోలు, డీజిల్ ఈరోజు సామాన్య ప్రజలకు గగనమైపోయింది. గతంలో యూపీఏ గవర్నమెంట్లో 2014లో ఉన్నప్పుడు ₹70 పెట్రోల్ డీజిల్ ఉండే, అదేవిధంగా సిలిండర్ 450 రూపాయలకు సిలిండర్ ఉండే. అటువంటిది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ఆకాశాన్ని అంటినాయి. అదేవిధంగా వంట గ్యాస్ కూడా ఈరోజు గగనమైపోయింది. సామాన్యులు మళ్ళీ కట్టెలపైకి పోయే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వము గౌరవ ప్రధాని మోడీ గారి వల్ల ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈరోజు సామాన్య ప్రజలకు మేలు చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలైనటువంటి ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్లకు కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ యజమాన్యాలకే ఈరోజు ఈ ప్రభుత్వం మేలు జరుగుతుంది. కానీ సామాన్య అట్టడుగు స్థాయి యొక్క బీద ప్రజలకు మాత్రం ఈరోజు నిత్యావసర ధరలు కానీ వీటితో పాటు ప్రతి ఒక్కటి కిరోసిన్ కా నుంచి అన్నిటికీ రేట్లు పెరిగితే రేపు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఒక రోజు బువ్వ తినే పరిస్థితి కూడా లేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో మన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వంలో ఈ యొక్క మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక కుదిట పడితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక పాతాళంలోకి తీసుకుపోయింది. మన్మోహన్ సింగ్ యొక్క సంస్కరణలు గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర సరుకులు కానివ్వండి, మన గ్యాస్ కానీ వీటన్నిటిని ఒక లెవెల్లో పెట్టిండే. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నది. కాబట్టి ప్రజలు గ్రహించాలి, ఈ యొక్క ప్రభుత్వము ఆకాశాన్ని అంటున్నటువంటి ఈ ధరలను ఈ యొక్క ప్రభుత్వానికి మనం ఒకసారి గుణపాఠం చెప్పే విధంగా దేశ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి.